హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మారిటానియా కంట్రీ క్యాపిటల్ అయిన నౌక్షత్లో ఉన్నాం. ఈరోజు అయితే మనం ఈ నౌక్షత్ నుంచి ఇంకొక సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ సిటీ పేరు వచ్చేసి అతార్ అనమాట. సో ఆ అతార్ దగ్గర నుంచి నేను ఒక ఆ అతార్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పెద్ద జర్నీ అయితే చేయబోతున్నాను. సో అదేంటో నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తా. సో నేను ఇప్పుడు ఆధార్కి మినీ వ్యాన్ అయినా లేదంటే ట్యాక్సీ అయినా ఏది చీపెస్ట్ ఆప్షన్ ఉంటే అది తీసుకుని అయితే బయలుదేరుతాను. ఇప్పుడే మా హోస్ట్ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాను. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడైతే ట్యాక్సీ స్టాండ్కి వెళ్తున్నాను అనమాట. సో ట్యాక్సీలనే కాదు, అక్కడ ఇంకా బస్సులు కూడా ఉంటాయి, మినీ వ్యాన్స్. సో వన్స్ అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తాయో, ప్రైజ్లు ఎంత ఉంటాయో మీకు అయితే క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, ట్యాక్సీ డ్రైవర్ ఏమో పాపం రోడ్డుకి మధ్యలో అడ్డంగా ఉండిపోయింది, అది కదలట్లేదు బండి వెళ్ళడానికి. సో అది రోడ్డు మధ్యలోకి వచ్చి అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఉన్నది గ్యారే రోటరీ అగ్జోజత్ అనే ప్లేస్లో ఉన్నాం. సో ఇది గ్యారే రోటరీ అంటే బస్ స్టాండ్, ట్యాక్సీ స్టాండ్ టైప్ అనమాట. సో ఇక్కడి నుంచి అతార్కి అయితే వెళ్ళబోతున్నాం మనం. సో నాకు టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 600 ఒకే అయింది. దీని మీద అయితే టైం మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుందని ఉంది ఇక్కడ, బట్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. సో చెప్పిన టైంకి అయితే వీళ్ళు స్టార్ట్ చేయరనమాట. సో నేనైతే ఇప్పుడు ట్రావెల్ చేయబోయే దీంట్లో నాకు ఏదో మూలని ఇచ్చినట్టున్నారు సీటు, ఎందుకంటే లాస్ట్లో వచ్చాను నేను. ఆల్రెడీ పైన అంతా ప్యాక్ చేసేసారు అన్నీ. అయితే ఇంజిన్ అయితే చెక్ చేస్తున్నాడు. మరి ఇంకా సీటింగ్ అయితే ఇలా ఉంది లోపల. ఈ సీట్లో నాకు తెలిసి ఈజీగా 4గురిని కుక్కుతారు. ఇక్కడేమో ఇంకో 4గురిని, ఆ వెనకతలు ఇంకో 4గురిని. ఆ లాస్ట్ సీట్ అయితే నాకు ఉన్నట్టుంది, మరి ఇంకా తెలీదు. సో ఇంకా సర్దుతున్నారనమాట. అందరూ ప్యాసింజర్లు వచ్చారు ఆల్రెడీ వెయిటింగ్. అన్నయ్య అయితే మన బ్యాగ్ ఎత్తలేక ఇక్కడ తీసుకొచ్చి పడేసాడు. నాది అత్తారు చూడండి, ఆ సీట్ కింద దూవేస్తున్నారు బ్యాగులన్నీ ఇరికించి. చూడండి, మామూలుగా ఇరికించారు అసలు. యాక్చువల్గా ఈ బస్సులో 16 సీట్లే. సో నన్ను లాస్ట్లో రావడం వల్ల ఇంక్లూడ్ చేశాను అనమాట. మధ్యలో ఏదో చిన్న డబ్బా పెట్టి దాని మీద చిన్న తలగడ పెట్టారు. మొత్తం ఇరికిపోయాను లోపల. మొత్తం 450 కిలోమీటర్లు ఇలాగే కూర్చోవాలి. పెద్దగా ఎక్కడ ఎక్కువ చోట్ల ఆపరనమాట. సో ఎలాగెళ్ళాలి అంటే ఏం అర్థం కావట్లా. ఇందాక అంతే ఎక్కినప్పుడు ఈ డోర్ ఇరుక్కుంది, ఇప్పుడు కూడా అంతే రెండోసారి మళ్ళీ డోర్ ఇరుక్కుంది. అంటే అక్కడికక్కడ చెకింగ్స్ అవుతున్నాయి అనమాట. పోలీసులు వచ్చి చెక్ చేస్తున్నారు లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అని. సో ఇది 3వ చెకింగ్ అనమాట. ప్రతి ఒక 30-40 కిలోమీటర్లకి ఎవరొకరు వస్తున్నారు పోలీసులు. అన్నీ ఇంత నుంచి కష్టపడుతున్నాడు అది లాగడానికి, కానీ అవట్లా. రాట్లా. టైం అరౌండ్ మధ్యాహ్నం 1:30 అవుతుంది. సో లంచ్ బ్రేక్ అని చెప్పి ఆపారనమాట. ఇంకొక 2 hours జర్నీ అయితే ఉంది నాది. సో హారబుల్ జర్నీ ఇది మాత్రం అసలు. ఎందుకంటే చూడండి, నేను చూపిస్తా. సో యాక్చువల్గా నాది 16 ప్యాసింజర్స్ ఇది కదా ఇది. సో నేను లాస్ట్లో చేడవడం వల్ల ఇదిగోండి ఈ సీట్ అయితే నాకు ఇచ్చారు. ఇక్కడ ఏదో చిన్న డబ్బా వేసి దాని మీద అది పెట్టారనమాట. అక్కడ కూర్చొని ఈ సీట్ ఏమో ఇలా లేపేసి ఇది వెనక్కి ఇలా ఇక్కడ వరకే వెళ్తుంది. నేను అక్కడ ఇంకా కాళ్ళు అసలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట. చాలా టఫ్గా ఉంది. దాదాపు 2.5 hours నుంచి అలా కూర్చొని ఇప్పుడే ఇలా బయటికి రాగానే అసలు కాళ్ళంతా పట్టేసాయి అనమాట. అక్కడెక్కడో మధ్యాహ్నం 1 గంటకి తినడానికి ఆపాడు. ఆ తర్వాత ఇప్పుడే టైం అరౌండ్ 5:30 అవుతుంది సాయంత్రం. కాళ్ళు అన్నీ అసలు తిమిరెక్కిపోయాయి అనమాట, మొద్దుబారిపోయి ఏం తెలియట్లా. ఇరికించాడు ఆ చిన్న డబ్బా మీద కూర్చోబెట్టి. అబ్బా. సో ఇప్పుడైతే ఇక్కడికి ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నదైతే అత్తార్ సిటీ సెంటర్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ నాకు ఒక హోస్ట్ ఉన్నారనమాట. సో అతని గురించి మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే నా బ్యాగ్ పైన ఉంది. సో అది బ్యాగ్ ఇస్తే సో ఇప్పుడు ఆ హోస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అదిగోండి అక్కడ సైకిల్ వేసుకుని వెళ్తున్నారు కదా, అతనే మన హోస్ట్ అనమాట. సైకిల్ దొక్కుంటే సిటీ సెంటర్కి వచ్చారు. బట్ మన బ్యాగులన్నీ అతను సైకిల్ మీద పెట్టలేం కాబట్టి నన్ను ఫాలో అవ్వు అని చెప్పి అతను దొక్కుంటే వెళ్తున్నారు. ఫైనల్గా ఇంటి దగ్గరికి వచ్చాం. సో సిటీ సెంటర్ నుంచి ఒక 6 కిలోమీటర్ ఉందన్నమాట దూరం. భలే సెటప్ చేశారు. సో సాయంత్రం 5 అయిపోయినా సరే ఇంకా జర్నీలో వస్తాను కదా, ఏం తిన్నా అని చెప్పి నా కోసం ఆల్రెడీ ఫుడ్ కూడా రెడీ చేసి ఉంచారు. చూడండి, రైస్ అండ్ కొంచెం వెజిటేబుల్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు కదా, దీన్ని మారిటానియన్ టీ అంటారు. ఏం లేదు, ఇవైతే తులసాకులు. మన కోసం మహమ్మద్ గారు అయితే పక్క ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి కదా, సో వాటి వల్ల మనకి ఎఫెక్ట్ ఏం అవ్వకూడదని చెప్పి సో ఇలా దోమల తెర లాంటిది ఏర్పాటు చేశారు. ఈ రూమ్లో అయితే నిద్రపోతున్నాం ఈరోజు.
ఇప్పుడే క్యామెల్ కుస్కుస్ అయితే తిన్నాం. కొంచెం వెరైటీగా అనిపించింది. ఈ కుస్కుస్ అనే ఐటమ్ నేను మొరకోలో ఉన్నప్పుడు ట్రై చేశాను కానీ బట్ ఇప్పుడైతే నేను ఈ ఒంటె మాంసంతో తిన్నాను కదా, కొంచెం వెరైటీగా అనిపించింది. బట్ కొంచెం అంతే, కొత్త డిష్ ట్రై చేశాను ఫీలింగ్. పొద్దున్న నేను నిద్ర లేచేసరికి మహమ్మద్ గారు కప్పులు పట్టుకొని మళ్ళీ రెడీ అయిపోయారనమాట. టీ తయారు చేసేస్తున్నారు కూర్చొని. సో ఈ టీ ప్రిపరేషన్ ఏంటో అసలు గంటల తరబడి కూర్చొని మంచి టైంపాస్ వీళ్ళకి. వద్దు వద్దు అన్నా సరే ఆ కూర్చో, బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్, తర్వాత ఈ టీ మస్ట్ అండ్ షుడ్ టేస్ట్ చేయని చెప్పి మళ్ళీ ఇస్తున్నారు టీ. అతార్లో ఈరోజు మన డే 2 అనమాట. సో అలాగ కొంచెం సిటీ సైడ్ అలాగ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ కొన్ని కొనాల్సినవి ఉన్నాయి సామాన్లు, ఎందుకు కొంటున్నానో ఏంటో కూడా చెప్తాను. అండ్ కరెన్సీ కూడా కొంచెం మార్చాలన్నమాట, లోకల్ కరెన్సీ అంతా అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు మా హోస్ట్తో అయితే బయటికి వెళ్తున్నాను. ఇతను ఇప్పటి వరకు దాదాపు 37 దేశాల నుంచి రకరకాల గెస్ట్లను అయితే హోస్ట్ చేశారు. చాలా గొప్ప విషయం అది. 37 దేశాలు అంటే చాలా ఎక్కువ కదా. సో ఇతను ట్రావెల్ చేయలేకపోయినా సరే ఇలా ట్రావెలింగ్ ఇష్టం ఉండి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళని అయితే హోస్ట్ చేస్తూ ఆ రకంగా ఆనందపడుతూ ఉంటారనమాట. సో ఇతను టూర్ గైడ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టూర్లు అవి ఏర్పాటు చేయడం, వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేస్తారనమాట. క్యాపిటల్ సిటీ నౌక్షత్లో కానీ లేదంటే వేరే ఏ సిటీకి వెళ్ళినా సరే నేను ఈ కైండ్ ఆఫ్ రోడ్సే చూస్తున్నాను. ఓన్లీ హైవే, ఐ మీన్ మెయిన్ రోడ్ మాత్రమే తార్ రోడ్డు ఉంటుంది. మిగతా రోడ్లన్నీ ఇలాగే ఉంటున్నాయి అన్నమాట, మట్టితో మొత్తం ఇసుకే. ఇది సిటీ సెంటర్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనం రకరకాల సిటీలకు వెళ్ళడానికి వాటికి మనకి ట్యాక్సీలు అయితే దొరుకుతాయి. సో ఈ చివరి నుంచి చివరి వరకు లైన్గా ఉంటాయి అన్నమాట మనకి మినీ వ్యాన్లు. సో మనం కావాలంటే వెళ్ళొచ్చు. సో నేను నౌక్షత్లో అయితే $100 మార్చినప్పుడు నాకు 3750 అయితే ఇచ్చారు. ఐ మీన్ $100కి 3750 యోగియా. బట్ ఇక్కడ ఇంకా చాలా తక్కువ ఇస్తారు అనుకున్నాను. బట్ అక్కడికన్నా ఇక్కడే రేట్ బాగుందన్నమాట. $100కి 3800 యోగియా ఇస్తున్నారు. అంటే ఎక్స్ట్రా 50 యోగియా అనమాట. అంటే దాదాపు $100 ఎక్స్ట్రా మనకి ఇస్తున్నారు ఇక్కడ. సో బెటరే, అందుకని చెప్పి ఒక $150 అయితే మారుస్తున్నాను అనమాట. నాకు తెలిసి ఇంకొక 4-5 డేస్ ఉంటాను ఈ కంట్రీలో. సో అవి సరిపోతాయి అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా మహమ్మద్ గారు ఏమన్నారంటే ఇప్పటికీ ఒక 5-6 టైమ్స్ అడిగారు అనమాట. నేను కార్ రెంట్కి తీసుకొని నీకు దగ్గరలో ఉన్న ప్లేస్లన్నీ చూపిస్తాను ఇది అని. బట్ అరౌండ్ ఒక 15,000 అడిగారు అనమాట మన డబ్బుల్లో. ఇక్కడ డబ్బుల్లో అరౌండ్ ఒక 7,500 ఒకే అడిగారు అనమాట. సో 15,000లో నాకు తెలిసి నేను ఒక 10 డేస్ 11 డేస్ అయితే నేను సర్వైవ్ అయిపోతాను. సో అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు నాకు. ఇంకా మనల్ని హోస్ట్ చేశారు కదా, సో లేదు నేను మీతో రాలేను ట్రిప్కి, అన్న డబ్బులు నేను ఇవ్వలేను అన్నట్టు చెప్పలేకపోయాను నేను. సో అందుకని నేను ఆయనకి కొంచెం మటను అది కొనేసిద్దాము, తర్వాత కొంచెం ఇక్కడ ఎడారి ప్రాంతం కదా, కొంచెం వాటర్ కొనేసిద్దామని డిసైడ్ అయ్యా. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. మొత్తం మాంసానికి సంబంధించిన ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ మారిటానియాలో కేజీ మటన్ అయితే 300 ఒకే అనమాట. అంటే మన డబ్బుల్లో $600 కేజీ. పర్వాలేదు, కొంచెం తక్కువే. సో కేజీ మటన్ అయితే తీసుకున్నాం. ఇలా నేను కొంచెం పూరు, సో నువ్వేమైనా టూర్ తీసుకోవచ్చు కదా, నేను తీసుకెళ్తాను అని అన్నారు. బట్ 15,000 పెట్టి 1 డే టూర్ తీసుకొని, సో నేను ఆ డబ్బులతో ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలను ఒక్కడిని నేను. సో అందుకని చెప్పి వద్దు అనుకున్నా. ఎందుకంటే మనం చేసేదే బడ్జెట్ ట్రావెలింగ్. నాకు పెద్దగా యూట్యూబ్ నుంచి కూడా ఏం రావట్లేదు. సో అందుకని నేను అది స్పెండ్ చేయాలనుకోలే. ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి ఎక్కడ చూసినా మనకి బొక్కు కార్లు, తర్వాత ఈ గాడిద బళ్ళే. 1, 2, 3, అక్కడ ఒక 2, ఎక్కడ చూసినా గాడిద బళ్ళే అనమాట. సో అది ఈజీ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటా ఈ లోపల తిరగడానికి. వాటి మీద పెద్ద పెద్ద బరువులు వేసి అటు ఇటు తిప్పేస్తున్నారు పాపం. ఈ బ్రెడ్లో ట్రా నాయన తినలేక సస్త్రం. పొద్దునుంచి సాయంత్రం వరకు ఈ బ్రెడ్లే అమ్ముతున్నారు. అండ్ వీళ్ళు ఎక్కువ టీ తాగుతారు కదా, సో పుదీనా ఎక్కువ అమ్ముతున్నారు అనమాట ఎక్కడ పడితే అక్కడ. ఇక ఆ టీలో మెయిన్ ప్రధాన ఇంగ్రీడియంట్ పుదీనా అనమాట. హాయ్ డాంకీ బ్రో. ఇప్పుడు మన మహమ్మద్ గారు అక్కడ మార్కెట్లో మొత్తం షాపింగ్ అయితే చేస్తారు. కూరగాయలు, మాంసం, తర్వాత టీ తయారు చేసుకోవడానికి పుదీనా అన్నీ కొనుక్కున్నారనమాట. సరదాగా నీకు ఇప్పుడు ఓల్డ్ సిటీ చూపిస్తాను రా, ఈ అతార్లో ఓల్డ్ సిటీ ఎలా ఉంటుందని చెప్పి తీసుకెళ్తున్నారు. వావ్, అదిరిపోయింది, చాలా నీట్గా ఉంది. ఇంత
ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే చాలా నీట్గా ఉందన్నమాట ఈ ప్లేస్. ఈ అతార్ సిటీ అనే కాదు, నౌక్షత్ కూడా చాలా నీట్గానే ఉంది, సేమ్ ఈ టైప్లోనే. ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇదైతే ఈ అతార్ సిటీ మొత్తంలోనే పెద్ద మసీద్ అనమాట. ఈ అతార్ సిటీకి చాలామంది టూరిస్టులు కానీ లేదంటే విజిటర్స్ కానీ రావడానికి మెయిన్ రీజన్ అనమాట, ఈ దగ్గరలో షోమ్ అనే ప్లేస్ ఉంది. సో ఆ షోమ్ దగ్గర ట్రైన్ ఆగుద్ది అనమాట, ఐరన్ ఓర్ ట్రైన్. సో ఈ దేశానికి ఎవరు వచ్చినా సరే ఆ ట్రైన్ జర్నీ చేయాలనుకుంటారు కదా, సో ఆ ట్రైన్ అక్కడ ఆగుద్ది. సో సగం నుంచి ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి పురాతనమైన సిటీ ఒకటి ఉంది, చింగుటి అంటారు దాన్ని. సో అక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ అతార్కే రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఆ చింగుటికి దాదాపు ఒక 85 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో ఆ రకంగా కూడా ఇక్కడికి వస్తారు. అంటే ఇది కొంచెం సెంటర్ అనమాట. అటువైపు పైన మనకి ఆ ట్రైన్ జర్నీ చేయడానికి షోమ్ వెళ్ళాలన్నా, ఇటువైపు ఓల్డెస్ట్ సిటీ చింగుటి వెళ్ళాలన్నా, లేదంటే దగ్గరలో తెర్జిత్ అనే ఒక ప్లేస్ ఉంది. మొత్తం కొంచెం ఎడారి ఫీల్, చాలా బాగుంటుంది ప్లేసు. ఇంకా నేను వెళ్ళలేదు, బట్ వెళ్తాను ఇక్కడి నుంచి తర్వాత. సో ఆ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మనకి మినీ వ్యాన్ కానీ ఏమైనా తీసుకొని, ట్యాక్సీ కానీ ఏమైనా తీసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది టూరిస్టులు. మహమ్మద్ గారికి మొత్తం ఫ్రెంచ్ తర్వాత అరబిక్ వచ్చి కానీ ఇంగ్లీష్ అంతగా రాదు. నాకేమో ఫ్రెంచ్ అరబిక్ రాదనమాట. సో ట్రాన్స్లేటర్లోనే ఏదున్నా. ఈ సందులన్నీ ఎంత చిన్నగా ఎందుకు ఉన్నాయో తెలుసా అని అడిగారు. తెలీదు, నార్మల్గానే ఈ చిన్నగా కట్టారేమో అన్నట్టు అని చెప్తే దానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు కార్లు ఏమి ఉండేవి కాదు కదా, అందుకని చెప్పి ఇంత చిన్నగా కట్టారు అని చెప్పి ట్రాన్స్లేటర్లో రాసి చూపించారు మొహమ్మద్ గారు మనకి. చూడండి ఇటువైపు కూడా చాలా చిన్న సందు ఉంది. ఇంకోటి ఇటువైపు వెళ్తున్నాం ఏంటో ఏం అర్థమే సావట్లా. ఈ ఎడారిలో చెట్లు మొలవడమే కష్టం రా అయ్యా అంటే ఎవడురా ఈడు మొత్తం తెగ్గొట్టేశాడు. చూస్తుంటేనే బాధగా ఉంది, మొత్తం డ్రైగా ఉంది ప్లేసు. ఇక్కడేమో గ్రీనరీ కనిపించింది అనే లోపే మొత్తం అన్నీ కొట్టేశారు అనమాట చెట్లు. చూడండి బిల్డింగ్లు అన్నీ ఎలా ఉన్నాయో, చూడడానికి అయితే శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి, కానీ ఇంకా సగం కన్స్ట్రక్షన్లో ఆపేశారో ఏటో మరి, చూడడానికి ఎలాగ ఉన్నాయి. అన్ని సిటీలు అన్నీ చూడడానికి ఒక రిమోట్ ఏరియాలాగా ఉన్నాయి, కానీ పేరుకి మాత్రం సిటీ. ఏటో ఏం అర్థం కావట్లేదు. ఈ మారిటానియా అసలు మొత్తం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటివరకు చూసిన 17 కంట్రీలకి ఈ 18వ కంట్రీ మారిటానియాకి సో చాలా వ్యత్యాసం ఉందన్నమాట. అసలు నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. సగం అరబిక్, సగం ఆఫ్రికన్ స్టైలు, కొంచెం ఫ్రెంచ్ స్టైలు, సో ఫ్యూజన్ అనమాట ఈ ఎడారి బతుకులు. ఇది అతార్లో ఓల్డ్ హాస్పిటల్ అట. ఇదిగోండి ఇక్కడ ఇది ఏ లాంగ్వేజ్లో రాశారు, ఇంగ్లీష్లోనే ఉంది. హాస్పిటల్ రీజినల్ దతార్ అంటే ఫ్రెంచ్లో రాశారు అనుకుంటా. సో ఓల్డ్ హాస్పిటల్ ఇది అతార్లో.